డ్రాగన్ ఫ్రూట్స్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయను. ఒకే చెట్టుకి ఎన్ని వచ్చాయను. 1 2 3 4, ఇంకొక 3 ఏమో కోతులు పీకేసేయండి, లేకపోతే ఇంకో 3 కూడా ఉండేవి. చాలా పెద్దగా అవుతున్నాయి. ఇది పెద్ద ఫ్లవర్ కింద విచ్చుకొని ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కింద మారుతుంది అన్నమాట. దీని పెంపకం అయితే చాలా చాలా ఈజీ అండి. నేనేం పెద్ద కష్టపడి దీనికి చేసింది అయితే ఏమీ లేదు. అది మాత్రం ప్రతి సంవత్సరం పాపం నాకు ఒక 5 6 అలాగా డ్రాగన్ ఫ్రూట్స్ ఇస్తుంది అన్నమాట. చాలా చాలా ఇవేంటంటే పింక్ కలర్ అనమాట లోపల. ఇందులో మనకి ఏంటంటే పోషకాలు అవన్నీ కూడా చాలా ఎక్కువ కదండి. తింటే చాలా మంచిది కదా, ఇది సీజను. వీటిని ఇంకా ఇది ఏం చేసానంటే ఒక కొమ్మ తీసుకెళ్ళి వేరే చోట పాతాను. అది కూడా చూపిస్తాను అంటే దానికి కూడా ఒకటి వచ్చింది. ఇదిగోనండి, ఇది వేరే చోట అనమాట. ఇది ఇంకా పెద్దది అవుతుంది అనమాట. ఇదేం లేదు, ఒక్కొక్క స్టెమ్ మనం వేరే వేరే బాటిల్స్లో వేసేసుకుంటే నేను చిన్న చిన్న బకెట్స్లో వేసేసాను అనమాట. వాటికి ఫ్రూట్స్ వచ్చేస్తాయి చక్కగా. నా సీజన్లో అవి వచ్చేస్తాయి. వీటికి మట్టి అదంతా మామూలేనండి. 50% మట్టి వేసి 50% ఏమో కౌడంగ్ వేసాను, కొంచెం ఇసుక, వేపపిండి అనమాట. పెద్ద వీటికి ఎక్కువ కేర్ తీసుకునేదైతే ఏమీ లేదు. ఇవేమి పెస్టిసైడ్స్ వేయక్కర్లేదు, ఏమీ రావండి. చక్కగాను చాలా చాలా ఈజీగా ప్రాపగేట్ చేసే మొక్క అనమాట. ఇందులోనే నేను వామాకు కూడా వేసానండి. వామ చెట్టు కొంచెం కట్ చేసేసాను అనమాట. ఎందుకంటే 2 మొక్కలు వేయచ్చు ఈ టబ్లోను, అట్లా వేసాను. ఈ ప్లాంట్ ఈజీగా పెంచుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా పెంచుకోండి. టెర్రస్ గార్డెన్లో వచ్చే ప్లాంట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మంచి ఫ్లవర్ కూడా వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను.